ముఖ్యమంత్రి జగన్ పర్యటన నేపథ్యంలో కళ్యాణదుర్గం బహిరంగ సభలో న్యూస్ టుడే విలేకరి రమేష్ పై వైకాపా గుండాలు దాడి చేయడం అత్యంత బాధాకరమని మాజీ మంత్రి, రాయదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు ఆందోళన వ్యక్తం చేశారు. వైకాపా పాలనలో మీడియాపై దాడులు నిత్య కృత్యమయ్యాయని, అధికారం పోతుందని అక్కస్సుతో వైకాపా అల్లరి మూకలు దాడులకు తెగపడటం దారుణం అన్నారు. దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని కాల్వ డిమాండ్ చేశారు. ఓటమి భయంతో వైసీపీ గూండాలు యథేచ్ఛగా జర్నలిస్టులపైన దాడులకు తెగబడతా ఉన్నారు. గతంలో రాప్తాడులో సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ పైన పాశవికంగా వైసీపీ గూండాలు దాడి చేసి హత్యాయత్నం చేసి అతన్ని మట్టుబెట్టడానికి కుట్ర పన్నారు. ఈరోజు కళ్యాణదుర్గంలో ఈనాడు విలేకరి రమేష్ పైన వైసీపీ గూండాలు దాడి చేయడం చాలా అమానుషం. ముఖ్యమంత్రి సభల్లోనే విలేకరులకు రక్షణ లేకపోతే ఇంకా ఎక్కడుంటుందని నేను అడుగుతా ఉన్నా. ఒక నియంత పాలనలో, ఒక అరాచకవాది పాలనలో సామాన్య జర్నలిస్టులు వృత్తి ధర్మంలో భాగంగా రాజకీయ కార్యక్రమాలను కవర్ చేయడానికి వెళ్ళిన జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోతూ ఉంది. ఇది చాలా దారుణం. ఈ జర్నలిస్టులపైన జరుగుతున్న దాడులకు ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించాలి. జగన్మోహన్ రెడ్డి ఎందుకు కట్టడి చేయలేకపోతా ఉన్నాడు తన శ్రేణులని? ఈ విధంగా జర్నలిస్టుల మీద దాడులు చేయడం కరెక్ట్ కాదు అని ఎందుకు చెప్పలేకపోతా ఉన్నాడు? ఎందుకు ఈ దాడులను ముఖ్యమంత్రి హోదాలో ఖండించడం లేదని నేను అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఒక పత్రికాధిపతి, ఒక టీవీ ఛానల్ ఉంది, ఒక పత్రిక ఉంది, స్వయంగా ఆయన భార్య వాటిని నడుపుతూ ఉంది. మరి అట్లాంటి పరిస్థితుల్లో సాటి విలేకరులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నా. దీన్ని తెలుగుదేశం పార్టీగా మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. దోషులను కఠినంగా దండించాలని మేము పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.